రేవంత్ సర్కార్పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు. బీఆర్ఎస్ మళ్ళీ మెరుగుపడుతుందని, రీసెంట్గా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామని ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిన్న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ప్రసంగించారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్పై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారు వైఫల్యంపైన తీవ్రంగా విరుచుకుపడ్డారు. నన్ను చనిపోవాలని శాపాలు పెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ విధానంగా విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు సత్తా చాటారని, ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో స్పష్టంగా వ్యతిరేకత కనిపించిందని చెప్పారు. తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ శాసనసభ పక్షం రాష్ట్ర కార్యవర్గ భేటీలో కేసీఆర్ ఉత్సాహంగా మాట్లాడారు. తాను ఎక్కడికి పోలేదని, బీఆర్ఎస్ బావు కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటాననేసి కేసీఆర్ పేర్కొన్నారు. అలాగే రేవంత్ ప్రభుత్వం తనను కావాలనే టార్గెట్ చేస్తుందని కేసీఆర్ అన్నారు. నన్ను తిడుతూ అవమానించడం ఈ ప్రభుత్వ విధానం అనేసి పేర్కొన్నారు. అంతేకాకుండా తన చావును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుందనేసి కాంగ్రెస్ సర్కారు పైన, రేవంత్ రెడ్డి పైన తీవ్రంగా విరుచుకుపడ్డారు. పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలైతే మన సత్తా తెలిసేదని, పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గర్వంతో ఏరేసే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెప్తారని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎగిరెగిరి పడలేదని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికారంతో విర్రవీగుతున్నారనేసి కేసీఆర్ విమర్శించారు. ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేస్తుంది, ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గిపోయిందని కేసీఆర్ విమర్శించారు. ప్రభుత్వం యూరియాను కొరత సృష్టించింది. మా హయాంలో రైతుల దగ్గరికే యూరియా వచ్చేది. రైతులను ఇబ్బంది పెడుతున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెడామెడా తిట్టేశారు. చెక్ డ్యాంలు కూలగొడుతున్నారు, చెక్ డ్యాంలు పేల్చేస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక చెక్ డ్యాంలు పేల్చడాన్ని పాతంలో ఉన్న పట్టుకొస్తానంటూ పార్టీ నేతలకు చెప్పినట్టు సమాచారం. అలాగే నేను ఎక్కడికి పోలేదు, ఇక నుంచి మీడియాకు కూడా అందుబాటులో ఉంటా, ప్రజల తరపున పోరాడతా అనేసి కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలుస్తుంది.